హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం క్లాస్లో హిందీలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. అండ్ మోస్ట్లీ మన పేపర్ అంతా ఎలక్షన్స్, ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ దాని మీదనే ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. అసలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. అవి కూడా ఇంతకుముందు రిపీట్ అయిన ఆర్టికల్సే ఉన్నాయి, అయినా కూడా పర్లేదు. సో ఐఎమ్ టేకింగ్ అరౌండ్ 4 ఆర్టికల్స్ ఈరోజు. ఆర్టికల్స్ అన్నిటినీ క్లియర్గా ఈరోజు క్లాస్లో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మనం అసలు కీవర్డ్ ఏంటి, దాన్ని ఎలా మనం సిలబస్ కనెక్ట్ చేసుకోవాలి, దాని గురించి అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి. ఓకే, ఇప్పుడు టైటిల్ చూసినట్లయితే వై ఆర్ ఫాదర్స్ మిస్సింగ్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ అని టైటిల్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు కనిపించే కీవర్డ్ ఏంటి, ఫాదర్ కనిపిస్తుంది, రీప్రొడక్టివ్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ అని కనిపిస్తుంది. ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే కొంత బేసిక్స్ అయితే తెలియాలి, దట్ ఈస్ ఫ్రమ్ యువర్ బయాలజీ. ఓకే, మన బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, ఎక్స్క్యూటివ్ సిస్టమ్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రీప్రొడక్టివ్ సిస్టమ్. మనం నెక్స్ట్ జనరేషన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అన్నట్లయితే ప్రాపర్గా రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్లయితే మనకి మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు కదా. మేల్ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటంటే స్పర్మ్ అనమాట. ఫీమేల్ దగ్గర నుంచి ఏమొస్తుంది, ఎగ్ వస్తుంది. ఇవి రెండు యునైట్ అయినప్పుడు దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఈ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఏంటంటే జైగోట్ ఫార్మ్ అవుతుంది. జైగోట్ ఏమవుతుంది, మెల్లిమెల్లిగా డివిజన్స్ అవుతూ ఫైనల్గా 9 monthsలో బేబీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఈ ప్రొసీజర్ అంటే ఇప్పుడు బేబీ ఫామ్ అవ్వాలి అన్నట్లయితే 50% కాంట్రిబ్యూషన్ ఫీమేల్ది ఉంటుంది, అలాగే మరి ఈ 50% కాంట్రిబ్యూషన్ అనేది మేల్ది ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే మన రీప్రొడక్షన్ గురించి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినట్లయితే ఎప్పుడు మన ఫీమేల్ మీదే ఫోకస్ చేస్తాం కానీ మేల్ మీద ఫోకస్ చెయ్యట్లేదు అని ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఈవెన్ మీరు కూడా చూసుకోండి, ప్రెగ్నెన్సీ టైంలో అండ్ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అప్పుడు ఇంట్లో కూడా పెళ్ళైన 1 year వరకు చూస్తారు. 1 yearలో సరేలే టైం అవ్వలేదు కదా అనుకుంటారు. 2 years 3 years అవుతే మాత్రం ఇంకా స్టార్ట్ చేస్తారు, ఇంకెప్పుడు కంటారు అని చెప్పి. అప్పుడు కూడా ఏంటి అంటే పిల్లలు పుట్టట్లేదు ఆర్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఫీమేల్ తప్పు అంటారు తప్ప ఎవరు మేల్ది తప్పు అని చెప్పి ఒప్పుకోరు. కానీ ఈ యొక్క సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే ఫీమేల్ 50% కాంట్రిబ్యూట్ చేస్తే మేల్ కూడా 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈవెన్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే అమ్మాయి తప్పే అంటారు కానీ అబ్బాయిని ఎవ్వరు తీసుకురారు ముందరికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్లో కూడా మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆర్ ఎల్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం అడ్వాన్స్డ్ ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్తే మేల్ని ఫీమేల్ని కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్స్, మెడిసిన్స్ ఇద్దరికి ఇవ్వడం, ఎక్సర్సైజ్లు అవన్నీ చెప్తారు. కానీ నార్మల్గా వేరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఉమెన్కి మాత్రమే బలానికి లేకపోతే టెస్టులు చేయడము, స్కానింగ్లు చేయడం ఉమెన్కి చేస్తారు, కానీ మేల్కి చేయట్లేదు. సో అందుకని ఏంటంటే మనకి రీప్రొడక్టివ్ అవుట్కమ్స్లో పూర్తిగా అవుట్కమ్ రావట్లేదు అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి చైనాలో ఒక స్టడీ చేశారండి. ఆ స్టడీ ఏంటంటే మైస్ని తీసుకొని, అది కూడా మేల్ మైస్ని తీసుకొని ఒక 8 weeks వరకు స్ట్రక్చర్గా థ్రెడ్మిల్ ఎక్సర్సైజ్ ఇచ్చారు మేల్కి. ఆ 8 weeks ఎక్సర్సైజ్ తర్వాత రీప్రొడక్షన్లోకి వెళ్తుంది. దాని తర్వాత బేబీ మైస్ వచ్చింది. ఆ బేబీ మైస్కి మెటబాలిక్ ఇండికేటర్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. సో ఇక్కడ ఏం చేశారంటే మేల్ మైస్ని తీసుకున్నారు, ఇంకొక మేల్ మైస్ తీసుకున్నారు. ఒక మేల్ మైస్కి ఏమో ఎక్సర్సైజ్ స్ట్రక్చర్గా ప్లాన్ చేశారు, ఇంకొక మేల్ మైస్కి ఉండి తిండి పెట్టారు, ఎక్సర్సైజ్ చేయించలేదు. సో ఈ 2 మైస్లకి పుట్టిన పిల్లల్ని అంటే బేబీ మైస్ని కంపేర్ చేసినట్లయితే ఏ మేల్ ఎక్సర్సైజ్ ఏ మేల్ మైస్ అయితే ఎక్సర్సైజ్ చేసిందో దాని యొక్క బేబీ యొక్క అవుట్కమ్స్ బాగున్నాయి అని చెప్పి చెప్పారనమాట. ఇదే స్టడీని మనం హ్యూమన్స్లో కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే ఎవరైతే మేల్ మంచి డైట్ అండ్ మంచి ఎక్సర్సైజ్లు, మంచి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళ పిల్లలకి గుడ్ మెటబాలిక్ అవుట్కమ్స్ ఉంటాయి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ ఆర్టికల్లో వచ్చేసి ఒక ప్రోగ్రామ్, ఇండియాలో ఉన్న ఒక ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పారు. అండ్ దాంట్లో ఓన్లీ ఫీమేల్ మీద కాకుండా
ఇప్పుడు మేల్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా ఈ స్టడీని ఆ ఇండియా యొక్క ప్రోగ్రామ్తో లింక్ చేయడం జరిగింది. అండ్ దీని నుంచి మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఒకసారి ఒక స్టడీ చూసుకున్నట్లయితే ఇక్కడ జిస్ట్లో ఇచ్చారు స్టడీ గురించి. రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ట్రెడిషనల్గా ఓన్లీ మదర్స్ మీదనే ఫోకస్ చేస్తుంది, ఫాదర్స్ని అవుట్ సైడ్ ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ రీసెంట్గా చైనాలో సెల్ మెటబాలిజం కింద ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో స్ట్రక్చర్డ్ థ్రెడ్మిల్ ఎక్సర్సైజ్ 8 వీక్స్ వరకు ఒక మైస్కి ఇచ్చారు. దాని తర్వాత దాని నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్కి ఎండ్యూరెన్స్ అండ్ మెటబాలిక్ ప్రొఫైల్స్ బాగా ఉన్నాయని చెప్పారు. అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, సబ్స్టాన్స్ యూజ్, ఎన్వైర్న్మెంట్ అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఇక్కడ జిస్ట్లో చెప్పారనమాట. అండ్ ఆర్టికల్ టైటిల్ కింద ఈ లైన్ చూసినట్లయితే ఫాదర్ యొక్క లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్, ఎక్స్పోజర్ టు స్ట్రెస్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి ప్రోగ్రామ్ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే చిన్నపిల్లల యొక్క ట్రైట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫాదర్ పైన డిపెండ్ అయి ఉంటాయి అని చెప్పారు. అండ్ అంతేకాదు ఇండియాలో ఒక రీప్రొడక్టివ్ హెల్త్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. దాని పేరే RMNCH+A. ఇది దేని మీద ఫోకస్ చేసిందంటే రీప్రొడక్టివ్, మ్యాటర్నల్, న్యూ బార్న్, చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ గురించి ఫోకస్ చేస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అని చెప్పవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇండియాలో మ్యాటర్నల్ మోర్టాలిటీని తగ్గించాము, నియోనిటల్ డెత్స్ని తగ్గించాము, చైల్డ్హుడ్ మోర్టాలిటీని కూడా లాస్ట్ 3 decades అంటే 30 years నుంచి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇందులో మిస్సింగ్ ఏంటి అంటే ఫాదర్ని మిస్ చేస్తున్నాము అని చెప్పారు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈవెన్ అడాలసెంట్ బాయ్స్కి ఎనీమియాని కూడా ఫైట్ చేయడానికి ఇప్పుడు బాయ్స్కి కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఆ ప్రోగ్రామ్ RMNCHA గురించి తెలుసుకోవాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్ గురించి చూసుకున్నట్లయితే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంప్లిమెంట్ చేసింది. ఇది వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మిషన్ కింద వస్తుంది అనమాట. నేషనల్ హెల్త్ మిషన్ కింద వస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నట్లయితే అనీమియా ప్రాబ్లమ్ని, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ని అడ్డుకోవాలి ఆర్ ప్రివెంట్ చేయాలి అన్నదే దీని యొక్క లక్ష్యం. అండ్ ఇందులో మనం వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చాం. అదేంటంటే మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్, అంటే మదర్కి చైల్డ్కి బాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు దట్ ఆఫ్ ఫాదర్ అండ్ చైల్డ్. నేను ఇక్కడ కంపారిజన్ ఎలా చేస్తున్నాను అంటే మదర్కి ఉన్న అఫెక్షన్, ఫాదర్కి ఉన్న అఫెక్షన్ ఉంటుంది, కాకపోతే బాండింగ్ అనేది మదర్కి చిల్డ్రన్కి ఎక్కువగా ఉంటుంది. దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే మదరే బేబీని క్యారీ చేస్తుంది 9 months వరకు. ఆ టైంలో ఫస్ట్ బేబీ వినే సౌండ్ ఏదైనా ఉందా అంటే అది హార్ట్ బీట్ ఆఫ్ మదర్. అండ్ ఎప్పుడు మీరు చూసే ఉంటారు నడిచేటప్పుడు కూడా మదర్ చెయ్యప్పుడు ఆర్ చెయ్యప్పుడు కడుపు మీద పెట్టుకొని నడుస్తుంటారు. ఈవెన్ ఐ డు డిడ్ దట్. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఆ టైంలో. ఇంకా అందరూ అనేవాళ్ళు నువ్వు ఒక్కదానే అంటున్నావు, ఇంకెవరికి అనలే పిల్లలు అని చెప్పి నాకు చాలాసార్లు అన్నారు. బట్ ఐ నెవర్ టేక్ దాట్ ఇన్ టు మైండ్. అనుకునే వాళ్ళు అనుకుంటే ఉంటారు, అనుకోండి అని చెప్పి నేను వదిలేసాను. బట్ మై హ్యాపీనెస్, నాది థింక్ ఎక్కువ అనమాట. అండ్ వెన్ ఎవర్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఆ టైంలో నేను కంపల్సరీ వాక్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మ్యాండేటరీ, లేకపోతే కాళ్ళు వాపొస్తాయి అనమాట. సో ఆ టైంలో ఐ యూస్ టు టెల్ స్టోరీస్. నేను ఆ పిల్లలతో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. వాట్ ఆర్ ద గుడ్ హ్యాబిట్స్ దట్ యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్, అసలు ఎలా ఉండాలి, ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటి అని అవన్నీ చెప్తూ ఉంటాను. బట్ నవ్ ఐ సీ దట్ ఇన్ మై చిల్డ్రన్ అనమాట. అప్పుడు నేను చెప్పేదాన్ని ఎక్కువ నీట్గా ఉండాలి అని ఫోకస్ చేసేదాన్ని. సో ఇప్పుడు నా పిల్లలు అరౌండ్ 2.5 years దాటారు. సో ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే మా అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, నాకు 2 కవల పిల్లలు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వెంటనే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం, ఎప్పుడు హ్యాండ్స్ క్లీన్గా ఉండడం, బట్టల మీద ఏమైనా పడితే వెంటనే చేంజ్ చేసుకోవడము, తినేటప్పుడు కూడా వాళ్ళ మీద ఏది పడకూడదు, తినేటప్పుడు కూడా తినిపిస్తారనమాట. సో తినిపించేటప్పుడు వాళ్ళ మీద ఏదైనా పడ్డా కూడా వెంటనే అది క్లీన్ చేసే వరకు ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకోకపోవడం. సో ఐ కెన్ సీ దట్ అనమాట. అలా ఏంటంటే మదర్స్ ఎలా వాళ్ళ పిల్లల్ని ట్రైన్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే 5th month నుంచి దే కెన్ హియర్ ద సౌండ్స్ అనమాట. దే కెన్ సెన్స్ ద లైట్, అదంతా ఉంటుంది కాబట్టి. సో మనం 5th month నుంచి ఇఫ్ యూఆర్ ఇన్కార్పొరేటింగ్ ద గుడ్ వాల్యూస్,
అవన్నీ మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ అవుతాయి అన్నమాట. సో అలా మదర్ యొక్క టెంపరేచర్ ఎక్కువ మదరే ఆడిస్తూ ఉండడము, పాలు ఇస్తూ ఉండడం, ఆ టైంలో ఏంటంటే మదర్ అండ్ బేబీకి సెన్స్ అనేది ఫీల్ అవుతారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటి అంటే ఐ కెన్ ఫీల్ దిస్. నా కూతురు మాత్రం ఎవరి దగ్గర పడుకోదు కూడా. లైక్ మదరే కావాలి, లేకపోతే లైక్ టేక్ కేర్ దగ్గరనే పడుకుంటుంది. అండ్ అట్టు నా చేతి మీద పడుకుంటుంది అనమాట. చేతి మీద గట్టిగా చెయ్యి వేయకుండా పడుకోదు అనమాట. సో షీ ఆల్వేస్ వాంట్ ద మదర్ టచ్ అనమాట. సో అలా చిన్నప్పటి నుంచి టచ్ చేస్తూ ఉండడం వల్ల లైక్ అలా టచ్ కూడా అలవాటు అయిపోయిందేమో అని అనుకున్నాను నేనైతే. సో అలా ఏంటంటే మదర్కి అండ్ బేబీకి అఫెక్షన్ పెరగడానికి బ్రెస్ట్ ఫీడింగ్ అనే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంలో టచ్ కానీ సెన్సేషన్ కానీ అదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది ఇంప్రూవ్ చేయడానికి బ్రెస్ట్ ఫీడింగ్ కవరేజ్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ అట్లీస్ట్ 6 monthsలో కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఓన్లీ మిల్క్ మాత్రమే వాళ్ళ యొక్క ఫుడ్ అనమాట ఆ టైంలో. 6 months తర్వాత వీ కెన్ స్టార్ట్ సాలిడ్స్. అన్నప్రాసం తర్వాత మెల్లిమెల్లిగా ఉగ్గు పెట్టడము, లైక్ ఫ్రూట్స్ పెట్టడము అవన్నీ చేస్తారు. బట్ బిఫోర్ 6 months మిల్క్ మాత్రమే వాళ్ళకి ఫీడ్ చేస్తారనమాట. సో అలా బెస్ట్ ఫీడింగ్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఎస్పెషలీ చిల్డ్రన్ అండర్ 5 years ఏజ్ వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఉండాలి. అండ్ ఈవెన్ అంగన్వాడీస్లో కూడా వాళ్ళకి బడిపిండి అని చెప్పి, కార్న్ స్నాక్స్ అని చెప్పి, చిక్కీలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనీమియా ముక్త్ భారత్ కూడా ఇందులో భాగం అనమాట. ఈ అనీమియా ముక్త్ భారత్ ఏంటంటే ఉమెన్కి అలాగే చిల్డ్రన్కి అనీమియా ఉండకుండా వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ డీ వార్మింగ్ డే. మనకు ప్రతి సంవత్సరం 2 సార్లు ఫిబ్రవరిలో అండ్ ఆగస్టులో డీ వార్మింగ్ డే అనేది చేస్తారు. ఆ టైంలో ఏంటంటే అల్బెండజోల్ అనే టాబ్లెట్ని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళ కడుపులో నట్టలు అంటారు, నట్టలు పురుగులు అని చెప్పి వాటిని తీయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ పురుగులు అవన్నీ కడుపులో ఉండడం వల్ల వాళ్ళు తిన్న న్యూట్రిషన్ అనేది వీళ్ళు అబ్జర్వ్ చేసుకోకుండా ఆ పురుగులు తినేసి ఆ పురుగులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల వీళ్ళకి తిన్నది అరగకపోవడం, కొన్నిసార్లు అసలు వంట పట్టకపోవడం, వాళ్ళ ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడం, వాళ్ళ ఏజ్కి తగ్గ వెయిట్ లేకపోవడం, అదంతా జరిగి పిల్లల యొక్క ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకని డీవార్మింగ్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. ఇన్ కేస్ మీ పిల్లలు డీవార్మింగ్ చేయలేదు అన్నట్లయితే జస్ట్ ఆల్బెండజోల్ టాబ్లెట్ 400 mg ఉంటుందండి, అది తీసుకొచ్చి వేసినా కూడా సరిపోతుంది ఎవ్రీ 6 monthsకి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్లీ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ న్యూట్రిషన్ డేని కూడా సెలబ్రేట్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మ్యాటర్నల్ అండ్ చైల్డ్ కేర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్సిపి కార్డ్. మదర్ నార్మల్గా ప్రెగ్నెంట్ అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా. ఆ టైంలో బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం, వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకోవడము, వాళ్ళకి ప్రాపర్గా డైట్ ప్లాన్ ఏంటి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు వ్యాక్సిన్స్ ఉంటాయి, ఎప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవాలి, అవన్నీ క్లియర్గా వాళ్ళు చెప్తారనమాట. ఓకే, ఇది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అన్విన్నబుల్ వార్. ఈ టాపిక్ గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ టాపిక్ పెద్ద కొత్త ఏం కాదు. ఇదేంటి అంటే ఇరాన్ వర్సెస్ యుఎస్ గురించి అనమాట. ఈ టాపిక్ చూసినట్లయితే యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేశారు. ఖమేని చనిపోయారు, మేజర్ లీడర్. దాని తర్వాత ఇరాన్ ఊరికే ఉంటుందా, ఇరాన్ స్టార్టెడ్ రిటాలియేషన్. ఆ వార్ ఎస్కలేట్ అవుతూ 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 ఈవెన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏమైతే ఉందో విచ్ ఇస్ కరెక్టింగ్ పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీ, దాన్ని ఇరాన్ క్లోజ్ చేసింది. దాంతో ఏంటంటే ఇప్పుడు షిప్పులు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఎస్పెషలీ వెస్ట్ ఏషియాలో ప్రొడ్యూస్ చేసే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వెళ్ళడం చాలా కష్టంగా మారింది. సో అయితే ఏం చేసింది ఇప్పుడు యుఎస్ అంటే యుఎస్ ఇంకొక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్లో ఏంటంటే మీ మర్చెంట్ వెహికల్స్ ఏమైనా ఉంటే మూవ్ అవ్వండి, మేము వాటికి ఎస్కార్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని ఆపరేషన్ చేసింది. ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏమైంది, నువ్వు ఇలా చేస్తావా యుఎస్ అని చెప్పి ఇరాన్ యుఎస్ షిప్ల మీద అటాకులు స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, సో దీనికంటే ముందు ఏమైందంటే ఇరాన్ యుఎస్ టాక్స్ జరుపుకోవాలి అని చెప్పేసి టాక్స్ని పాకిస్తాన్ మీడియేట్ చేసింది అనమాట. 2 సార్లు టాక్స్కి వెళ్ళారు, 2 సార్లు ఈ టాక్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎస్కార్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు వీటి మీద కూడా ఇరాన్ అనేది అటాక్ చేసింది అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇలా యుఎస్ ఇరాన్ డైలాగ్స్ రాకుండా వాళ్ళ స్టేట్ డీల్ చేయలేదు, ఏదైనా డీల్కి మాట్లాడుకోలేదు, అగ్రిమెంట్ చేసుకోలేదు అన్నట్టయితే ఎంటైర్ మన ప్లానెట్ అయితే రిస్క్లో పడిపోయే ఛాన్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎకనామీ మొత్తం స్టాల్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం
ట్రేడ్ ఈ రూట్ గుండా అవుతుంది. అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఇరాన్ నుంచి వచ్చే ఆర్ఎల్స్ వెస్ట్ ఏషియా నుంచి వచ్చే ఆయిల్ అండ్ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చాలా కంట్రీస్ ఆల్రెడీ ఇప్పటికే క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయి. ఈవెన్ ఇండియాలో కూడా ఎల్పిజి సప్లై సరిగ్గా లేదు అని చెప్పి మనం చాలా ఆర్టికల్స్ చదువుకున్నాం కదా, అదే ఈ టాపిక్ అన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ పేరు. ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి. యుఎస్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్. ఇదేం చేస్తుంది అంటే ఈ ఒక స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో వెళ్ళే షిప్స్ కి ఎస్కార్ట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇదే విధంగా ఇండియా కూడా ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది కదా, దాన్నే ఆపరేషన్ సంకల్ప్ అంటున్నాం కదా. సో ఇది ఆపరేషన్ సంకల్ప్ లాంటి ఆపరేషన్, కాకపోతే యుఎస్ అదేంటి యుఎస్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి ట్రేడ్ డీల్ తీసుకురాలేదు అంటే ఇంపాక్ట్స్ ఏంటి అంటే యుఎస్ యొక్క నేమ్ పొలిటికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సోషల్ మీడియాలో కూడా థ్రెడ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇరాన్కి మాత్రం నెగోషియేటివ్ పొజిషన్కి కూడా సపోర్ట్ చేయరు ఫ్యూచర్లో. అలాగే స్ట్రైట్ కంట్రోల్ కూడా ఇంపాక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. గ్లోబల్ ఎకనామిక్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్గా కూడా వేరే కంట్రీస్తో రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా జియో పొలిటికల్ ఇంపాక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పింది అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే బిల్డింగ్ హజార్డ్స్. ఈ టాపిక్ కూడా మనం చాలా సార్లు చదువుకున్నాం, కొత్త ఏం లేదు. ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈస్ట్ ఢిల్లీలో ఒక బిల్డింగ్లో ఫైర్స్ ఎరప్ట్ అయ్యాయి. ఆ ఫైర్ ఎరప్ట్ అవ్వడం వల్ల 9 మెంబర్స్ చనిపోయారు, అలాగే 15 మెంబర్స్ వరకు గాయపడ్డారు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఇలా అర్బన్ ఏరియాస్లో ఫైర్స్ ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనకాల రీజన్స్ ఏంటి అని అడగచ్చు. అలాగే ఇండియాలో ఉన్న ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏంటి అని అడగచ్చు. అండ్ దాంతోపాటు మనం ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్స్ టాపిక్ అండి ప్యూర్లీ. ఈ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు చదువుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం అర్బన్ ఫైర్స్ ఎందుకు అవుతున్నాయని చెప్పి రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అయిపోయాయి. అండ్ బిల్డింగ్స్ కూడా అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, అలాగే 3 మీటర్ సెట్ బ్యాక్ రూల్ అనేది ఫాలో అవ్వట్లేదు, ప్రాపర్గా వెంటిలేషన్ ఫాలో అవ్వట్లేదు, ఈవెన్ ఫైర్ యాక్సెస్ కూడా ఉండట్లేదు. అండ్ బిల్డింగ్ కట్టినప్పుడు మనం నాన్ ఫైర్ ఆర్ ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ యూజ్ చేయాలి, అవి కూడా వాళ్ళు యూజ్ చేయట్లేదు ఎందుకంటే కాస్ట్ తగ్గించాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ప్లానింగ్ అనేది చాలా పూర్గా అయిపోతుంది, కంజెస్టెడ్ లేఅవుట్స్ అవుతున్నాయి. ఈవెన్ ఇన్ కేస్ ఏమైనా బిల్డింగ్లో ఫైర్ వచ్చేసి రెస్క్యూ చేయాలన్నా కూడా గలీలలోకి ఏంటి ఫైర్ ఇంజన్స్ పట్టట్లేవు. సో అందుకని కూడా మనం లేట్ అవుతుంది అనమాట అవన్నీ మంటలు ఆర్పేసరికి. ఆ మంటలు ఆర్పే టైంకి వాళ్ళు చనిపోవడం కానీ ఇంజురీస్ కానీ ఎక్కువ అవుతున్నాయి, ఫెటాలిటీస్. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. చాలా సార్లు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉంటుంది అనమాట ఇల్లీగల్ కాలనీస్ రిమూవ్ చేసే టైంలో. అండ్ పబ్లిక్ అవేర్నెస్ చాలా చాలా తక్కువ. మనకి బిల్డింగ్ కోడ్ ఉంటుంది, ఫాలో అవ్వాలి, ఈ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఉంటాయి, ఇవి ఫాలో అవ్వాలని చెప్పి చాలా మందికి అసలు అవేర్నెస్సే లేదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా మెషినరీ మనం యూజ్ చేయట్లేదు, పువర్ మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రాపర్గా హ్యాండిల్ కూడా మనం చేయలేకపోతున్నాం హజార్డస్ మెటీరియల్స్ని. అండ్ ఈవెన్ క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల, ఎక్కువ హీట్ అవ్వడం వల్ల, ఎక్కువ ఏసీలు కూలర్లు కూడా యూజ్ చేయడం వల్ల, నార్మల్గా యూజ్ చేసే పవర్ కంటే ఎక్కువ డిమాండ్ అవ్వడం వల్ల, ఎక్కువ ప్రెషర్ లోడ్ పడడం వల్ల షార్ట్ సర్క్యూట్స్ అవుతున్నాయి. అది కూడా ఒక మేజర్ కాజ్ అని చెప్తున్నాను అనమాట అర్బన్ ఏరియాస్లో ఇలాంటి ఫైర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఓకే, మన దగ్గర ఉన్న రెగ్యులేషన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉందన్నమాట, 2016లో తీసుకొచ్చారు. ఇది ఎందుకు అన్నట్లయితే కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఎగ్జిట్ రూట్స్ ఎలా ఉండాలి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏంటి అని చెప్పి అవన్నీ క్లియర్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఈవెన్ మినిమం ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ని కూడా రికమెండ్ చేస్తూ ఉంటుంది. అండ్ రెస్క్యూ ప్రోటోకాల్స్ని కూడా ఇది రికమెండ్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి మోడల్ బిల్డింగ్ బై లా 2016 కూడా ఉంది. ఇదేం చేస్తుందంటే ఫైర్ సేఫ్టీని ఇన్షూర్ చేస్తుంది, అలాగే ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ని ఏం యూజ్ చేయాలో చెప్తుంది, అలాగే ఫైర్ అలార్మ్స్ కంపల్సరీ అని కూడా చెప్తుంది, అలాగే డిటెక్షన్ సిస్టమ్స్ని ఎలా ఉంచుకోవాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ప్రివెన్షన్ సేఫ్టీ యాక్ట్ ఆఫ్ 2005 కూడా ఉంది. ఇది కూడా ఫైర్ సేఫ్టీ ఇన్ బిల్డింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది.
అండ్ ఇది అన్ని స్టేట్లు కూడా ఇప్పుడైతే ఫాలో అవ్వాలని చెప్పి కంపల్సరీ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ ఫర్ ద స్టేట్ 2019 ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఎమర్జెన్సీ ఫైర్ సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, ఫైర్ రెస్క్యూ ఎలా చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి మోడర్నైజేషన్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఇన్ స్టేట్స్ 2023 కూడా ఉంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2023లో లాంచ్ చేసింది ఆఫ్టర్ 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్. అదేంటంటే ఫైర్ సర్వీసెస్ని స్టేట్ లెవెల్లో స్ట్రెంథన్ చేయాలని చెప్పి ఇంత అమౌంట్ ఆఫ్ ఫండ్ కార్పస్ ఇవ్వాలని చెప్పి చెప్పింది అనమాట. సో ఇవి మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మాత్రం మీ ఏరియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ని తగ్గించడానికి ప్రివెంట్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షుడ్ ద అబార్షన్ లా బీ అమెండెడ్ ఫర్ మైనర్ రేప్ విక్టిమ్స్. మైనర్ రేప్ విక్టిమ్స్కి అబార్షన్ లా అనేది అమెండ్ చేయాలా అని చెప్పి ఈ టాపిక్ అడుగుతుంది అనమాట. సో ఈ టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది? రీసెంట్గా ఒక 15 years old రేప్ సర్వైవల్కి ప్రెగ్నెంట్ అవుతే సుప్రీంకోర్టు 30 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా అబార్ట్ చేయమని చెప్పింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. చదువుకున్నాం కదా ఆల్రెడీ, కొత్త టాపిక్ ఏం కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాలో 1971లో ఈ అబార్షన్ని కంట్రోల్ చేయడానికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ టైంలో ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇండియాలో పేట్రియార్కల్ సొసైటీ ఉంది, అండ్ ఈవెన్ ఫీమేల్ ఫీటిసైడ్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్ చైల్డ్ ఇన్ఫాంటిసైడ్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేల్ డామినేట్ సొసైటీ కావాలి, ఫ్యామిలీకి మేల్ కావాలి, నాట్ ఫీమేల్. సో అట్లాంటప్పుడు కడుపులో బేబీ ఫీమేల్ అయి ఉంది అని తెలిస్తే వాళ్ళు అబార్షన్కి వెళ్తారు. సో చాలాసార్లు ఏంటంటే అబార్షన్స్ అన్సేఫ్గా ఉండడం వల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది చాలా పెరిగింది ఇండియాలో. సో అలా ఈ యొక్క ఇర్రెగ్యులర్ అబార్షన్స్ని కంట్రోల్ చేయడానికి ఈ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ని తీసుకొచ్చారనమాట 1971లో. ఆ టైంలో ఏం చెప్పారంటే ఓన్లీ 20 weeks వరకే మనం అబార్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ 20 weeksలో కూడా ఒక మెడికల్ ప్రాక్టీషనర్ అంటే డాక్టర్ రికమెండ్ చేయాలి అని చెప్పారు. అండ్ ఆ టైంలో ఏంటంటే ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే అబార్షన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారనమాట. దాన్ని కాస్త ఇప్పుడు 2021లో అమెండ్ చేశారు. ఇదే యాక్ట్ని 2021లో అమెండ్ చేసి కొన్ని ప్రొవిజన్స్ని యాడ్ చేశారు. ఇంతకుముందు ఉన్న 20 weeksని కాస్త 20 weeks నుంచి 24 weeksకి ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు 20 weeks కంటే ముందు చేసుకోవాలంటే 1 డాక్టర్ సరిపోతుంది. సో 22-24 weeks అయితేనేమో 2 doctors పర్మిషన్ కావాలి అన్నారు. ఇన్ కేస్ 24 weeks కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ టైం ఉంది అయినప్పటికీ కూడా అబార్షన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ బేబీకి అంటే ఫీటస్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చెప్పి ఒక మెడికల్ బోర్డ్ సర్టిఫై చేస్తేనే దానికి అబార్షన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంతకుముందు మ్యారీడ్ ఉమెనే చెప్పారు కదా. సో మ్యారేజ్ ఉమెన్ ఏంటి, అన్మ్యారీడ్ ఉమెన్ ఏంటి, ఎవరికైనా సరే రైట్ టు లైఫ్ అందరికీ 21 ఉంది. సో ఇక్కడ మ్యారేజ్ని ఒక్కటి పెట్టుకొని మనం డిస్క్రిమినేషన్ ఎలా చేస్తాం ఉమెన్ మధ్యలో అని చెప్పేసి కాదు, ఇది బోత్ మ్యారీడ్కి అలాగే అన్మ్యారీడ్ ఉమెన్కి కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్పారు. సో ఇప్పుడున్న కొత్త అప్డేట్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ రేప్ జరిగిన తర్వాత చిన్న మైనర్ అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది పెట్టకూడదు. వాళ్ళ యొక్క ఆర్టికల్ అంటే రీప్రొడక్టివ్ అటానమీకి మనం ఇవ్వాలి స్వేచ్ఛ. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫోర్స్గా ఆ చిన్న అమ్మాయిని ప్రెగ్నెంట్ అంటే ఆ బేబీని క్యారీ చేయమని చెప్పలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైస్ ఇచ్చింది ఈ యాక్ట్ని మళ్ళీ అమెండ్ చేసేసి ఈ ప్రొవిజన్ని యాడ్ చేయమని చెప్పి. ఇదన్నమాట ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. ఓకే, అంతకు మించి ఏం లేదు, ఆల్రెడీ మనం ఇదంతా చదువుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎన్టీపీ. ఫస్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఒరిజినల్గా 1971లో తీసుకొచ్చారు అంటున్నారు. అండ్ ఎంటీపీ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ఇంక్రీజ్డ్ గెస్టేషన్ లిమిట్ ఫర్ సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ 20 to 24 weeksకి ఇంక్రీజ్ చేశారు అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి అమెండ్ చేసిన తర్వాత 24 weeks కంటే ఎక్కువ గెస్టేషన్ టైం ఉన్నప్పుడు అబార్షన్ వెళ్ళాలి అన్నట్లయితే ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చెప్పి మెడికల్ బోర్డ్ అప్రూవ్ చేయాలి అంటున్నారు. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో కింద కమెంట్లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ స్పెసిఫికల్లీ కవర్డ్ అండర్ దిస్ ఎక్స్టెండెడ్ గెస్టేషన్ అప్ టు 24 వీక్స్ అండర్ ఎన్టీపీ యాక్ట్ అని క్వశ్చన్ అడిగారు. సో ఇందులో ఏమి ఇచ్చారు, సర్వైవర్స్ ఆఫ్ రేప్ ఇచ్చారు, నెక్స్ట్ విక్టిమ్స్ ఆఫ్ ఇన్సెస్ట్. ఇన్సెస్ట్ అంటే ఏం లేదు, ఇన్సెస్ట్ అంటే ఆంథ్రోపాలజీలో కాన్సెప్ట్ అనమాట. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ రిలేషన్లో సెక్షువల్ రిలేషన్షిప్స్ సెక్స్ జరిగితే వాటిని ఇన్సెస్ట్ అంటారు. లైక్ ఫాదర్ డాటర్, మదర్ సన్, బ్రదర్ అండ్ సిస్టర్, దాన్ని ఇన్సెస్ట్ అంటారు. సో ఇట్ కవర్స్ విక్టిమ్స్ ఆఫ్ ఇన్సెస్ట్. నెక్స్ట్ వచ్చేసి మైనర్స్, ఉమెన్ ఓన్లీ, మ్యారీడ్ ఉమెన్ ఓన్లీ. సో ఇందులో ఏవి కరెక్టో కింద కోడ్ చూసి ఆన్సర్ చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం అండ్ ఎవ్రీ డే ఇఫ్ యూ వాంట్ టు స్టే అప్డేట్ విత్ కరెంట్ అఫైర్స్, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఎవ్రీ డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన అకాడమీలో కొత్త బ్యాచ్ ఫర్ జిఎస్ స్టూడెంట్స్గా మెయిన్స్ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుందండి మండే నుంచి. మీరు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే యూ కెన్ టేక్ దిస్ కోచింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ప్లీజ్ కాల్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. ఓకే, అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి నాతో కలిసి మాట్లాడతాను అన్న, ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరో చెప్తారో, దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ గైస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.